చిన్నపిల్లల్లో వచ్చేటువంటి శ్వాస సంబంధిత సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్‌లో చూస్తే ఎక్కువగా వైరస్, బ్యాక్టీరియా వల్ల వస్తాయి. ఇవి రైనోసైనసైటిస్ అంటే కామన్ కోల్డ్. నెక్స్ట్ ఫ్యారింజైటిస్, టాన్సిలైటిస్, అడినాయిటిస్, క్రూప్ అంటాం. ఇది వచ్చేసి మోస్ట్ కామన్‌గా వైరల్ వల్ల వస్తుంది. అక్యూట్ లారింగోట్రాకియోబ్రాంకిటిస్ అంటాం క్రూప్. నెక్స్ట్ ఎపిగ్లోటిటిస్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ట్రకియైటిస్. ఇవి సాధారణంగా పిల్లల్లో వస్తాయి. ఇప్పుడు మనం కామన్ కోల్డ్ అంటే సాధారణ జలుబు, అక్యూట్ రైనోసైనోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇది దాదాపు చాలామంది పిల్లల్లో మోస్ట్ కామన్‌గా వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇది ముక్కు గారడం, ముక్కు దిబ్బడ, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఫీవర్ ఇట్లా వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్ ఏం వాడాల్సిన అవసరం లేదు. దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ముక్కులో వేసేటువంటి సెలైనాసిల్ డ్రాప్స్, యాంటీహిస్టమిన్స్ సిరప్స్, సిట్రిజిన్ ఇవి వాడాల్సి సరిపోతుంది. దీనికి కూడా హైడ్రేషన్ చేయాల్సి అంటే వాటర్ బాగా తాగాలి. ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఫీవరు, ముక్కులో నుంచి వచ్చేటువంటి చీమిడి చాలా థిక్‌గా ముద్దలు ముద్దలుగా రావడము, తగ్గకపోవడము, ఫీవరు ఇలాంటి లక్షణాలు ఉంటే ముక్కు పక్కన ఉన్నటువంటి సైనస్ కూడా మనకు ఇన్ఫెక్షన్ పట్టే అవకాశం ఉంటుంది. దాన్ని సైనసైటిస్ అంటాం. ఈ బ్యాక్టీరియల్ సైనసైటిస్ ఉన్నట్లయితే కనుక మనం యాంటీబయాటిక్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. యూజువల్‌గా పెన్సిలిన్స్, అమాక్సిలిన్ అనేది వాడతాం.